Hello everyone, welcome back to my channel. Previous video లో Buckingham's π-Theorem మెథడ్ యూస్ చేసి ప్రొసీజర్ ఏంటి అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో, దెన్ we will get the clarification on how to solve this problem. Okay, before going to the video, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Let us see the problem. The efficiency eta of your fan depends on density rho, dynamic viscosity mu of the fluid, angular velocity omega, diameter d of the rotor, and the discharge q. Express eta in terms of dimensionless parameters. Okay, see here we have to find out first independent variables and independent variables. మనల్ని దేనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫిషియన్సీ ఈటా. సో హియర్ ఈటా ఈజ్ ఏ dependent variable. Next, what are the independent variables? The independent variables are density, dynamic viscosity, angular velocity, diameter and discharge. Total 5 ఉన్నాయి independent variables. So మనం Rayleigh's method యూస్ చేయొచ్చా? No, because Rayleigh's method లో less than or equal to 4 ఉండాలి. మనకి ఇక్కడ independent variables 5 ఉన్నాయి. So we can solve this using Buckingham's π-Theorem method. And also ఇక్కడ hint కూడా ఇచ్చాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్లెస్ పారామీటర్స్తో రిప్రజెంట్ చేయమన్నాడు. డైమెన్షన్లెస్ పారామీటర్స్ అంటే మనం ప్రీవియస్ బకింగ్హామ్స్ π-Theorem వీడియోలో చూసాము. వాట్ ఆర్ ద డైమెన్షన్లెస్ పారామీటర్స్? దేర్ వి గెట్ పై టర్మ్స్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పై టర్మ్స్లో ఈటాని ఎక్స్ప్రెస్ చేయమన్నాడు అంటే అది బకింగ్హామ్స్ π-Theorem మెథడ్. ఓకే, సో కమింగ్ టు ద ప్రాబ్లమ్, we find out what are the dependent variables and what are the independent variables, right? Next, first step ఏంటి? డిపెండెంట్ వేరియబుల్స్ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్గా రాసుకోవాలి కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి? డిపెండెంట్ వేరియబుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్గా రాసుకోవాలి. సో డిపెండెంట్ వేరియబుల్స్ని ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్గా రాసుకున్నాను కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? డిపెండెంట్ వేరియబుల్స్ని కూడా ఈ ఫంక్షన్ లోపలికి తీసుకెళ్ళాలి కదా. సో సి f1 of eta, mu, rho, omega, d, q is equal to 0. This is the second step. As it is like procedure, first step is dependent variable ni in terms of independent variable రాసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఈ డిపెండెంట్ వేరియబుల్ కూడా ఫంక్షన్ లోపలికి తీసుకెళ్ళాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సి హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 1 2 3 4 5. Here if we see, మనం ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా కౌంట్ చేస్తాం కాబట్టి 1 2 3 4 5 6. n ఈజ్ ఈక్వల్ టు 6. we know m ఈక్వల్ టు 3, రైట్? సో ఇప్పుడు మనం n మైనస్ m డైమెన్షన్లెస్ టర్మ్స్ ఆర్ పై టర్మ్స్గా రాసుకోవాలి నెక్స్ట్ ఈక్వేషన్ కదా. సో n మైనస్ m అంటే ఏంటి? 6 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి ఎన్ని పై టర్మ్స్ వస్తాయి? 3 పై టర్మ్స్ వస్తాయి. అదే ఇక్కడ రాశాను. సో 3 పై టర్మ్స్ వస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పై టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదంతా అదే చూడండి కావాలంటే. హెన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ n ఈక్వల్ టు 6. ది వాల్యూ ఆఫ్ m, దట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డైమెన్షన్స్ ఫర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అబ్టైన్డ్ by writing dimensions of each variable. సో dimensions of each variable are, సో each variable యొక్క dimensions అనేది రాసుకుంటున్నాం. ఈటా మీన్స్ వాట్? డిపెండెంట్ వేరియబుల్ ఇట్స్ dimensionless. ఓకే, సో వాడు ఇండికేట్ చేయమన్నట్టు కదా డైమెన్షన్లెస్ టర్మ్స్తో కాబట్టి. సో ఇట్స్ డైమెన్షన్లెస్. సో రోకి డైమెన్షన్ ఫార్మ్లో ml⁻³ మ్యూకి ml⁻⁻1 t⁻⁻1 ఒమేగాకి t⁻⁻1 డీకి l అండ్ క్యూకి l³ t⁻⁻1. ఓకే, సో డైమెన్షన్స్ అనేవి రాసుకున్నా. నెక్స్ట్ వీ నో దట్ m ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎన్ని పై టర్మ్స్ వస్తాయి? n మైనస్ m పై టర్మ్స్. సో 6 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 పై టర్మ్స్ వీ గాట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో ఈక్వేషన్ 3 రాసుకుందాం సింపుల్గా. 3 పై టర్మ్స్ కాబట్టి f ఆఫ్ π1, π2, π3 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద థర్డ్ ఈక్వేషన్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? దీన్ని లోపలికి తీసుకెళ్ళిపోయి రాస్తాం. థర్డ్ ఈక్వేషన్ ఎన్ని పై టర్మ్స్ ఉంటాయో సింపుల్గా ఫంక్షన్ ఆఫ్ దోస్ పై టర్మ్స్ రాస్తాం అంతే. ఓకే, వీ గాట్ 3 n మైనస్ m. సో హియర్ వీ గాట్ 3 పై టర్మ్స్. f ఆఫ్ π1, π2, π3 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ మనం ఫోర్త్ ఈక్వేషన్ రాయాలంటే ఏం చేయాలి? ఈచ్ పై టర్మ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈచ్ పై టర్మ్ కంటైన్స్ వాట్? ప్రొసీజర్లో చెప్పుకున్నాం. ఈచ్ పై టర్మ్ కంటైన్స్ m+1 వేరియబుల్స్. m అంటే 3 + 1 = 4. సో ఈచ్ పై టర్మ్ అనేది 4 వేరియబుల్స్ని
కంటైన్ చేస్తుంది. ఓకే, సో హియర్ π1 ఈక్వల్ టు, హియర్ వీ హ్యావ్ 5 వేరియబుల్స్ రైట్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లంలో మనం రిపీటింగ్ వేరియబుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిపీటింగ్ వేరియబుల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్టెప్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో అంటే బకింగ్హామ్స్ π-Theorem ప్రొసీజర్ వీడియోలో చెప్పాను. సో ఆ స్టెప్స్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను డి ఒమేగా డెన్సిటీ నథింగ్ బట్ డయామీటర్ అంటే జామెట్రిక్ ప్రాపర్టీ, ఒమేగా అంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీ, డెన్సిటీ మీన్స్ ఫ్లో ప్రాపర్టీ. సో ఈ 3 ప్రాపర్టీస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను రిపీటింగ్ వేరియబుల్స్ లాగా. సో ఈ రిపీటింగ్ వేరియబుల్స్ అనేది ఆల్ π-Termsలో కామన్ ఉంటాయి కదా, అదే కదా మనం ప్రొసీజర్లో చెప్పుకున్నాం. సో π1 ఈక్వల్ టు d⁴a1 ω⁴b1 ρ⁴c1 ఇంటూ ఈటా. ఈ 4th వేరియబుల్ ఏంటి, రిమైనింగ్ వేరియబుల్ ఏది ఉంటే అది రాసుకుంటాం. సో రిమైనింగ్ మనకి ఏమున్నాయి, ఈటా ఉంది, ఈ డి ఒమేగా రో తీసేస్తే ఈటా ఉంది, మ్యూ ఉంది, క్యూ ఉంది. సో ఒక్కొక్క π-Termలో ఒక్కొక్కటి రాసుకున్నాం, ఏది ఎటు రాసుకున్నాం మన ఇష్టం. π1 ఈక్వల్ టు d⁴a1 ఇంటూ ω⁴b1 ఇంటూ ρ⁴c1 ఇంటూ ఫస్ట్ రిమైనింగ్ టర్మ్ ఏంటి ఈటా. సో ఈటా రాసేసుకున్నా. π2 ఈక్వల్ టు రిపీటింగ్ వేరియబుల్స్ ఏముంటాయి అని చెప్పా కదా. సో d⁴a2 ω⁴b2 ρ⁴c2 అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వేరియబుల్ ఏంటి మ్యూ. సో మ్యూ రాసుకున్నా. అండ్ నెక్స్ట్ అలాగే π3 ఈక్వల్ టు d⁴a3 ω⁴b3 ρ⁴c3 ఇంటూ రిమైనింగ్ వేరియబుల్ క్యూ. సో π-Terms ఎలా రాసుకున్నానో మీ అందరికీ అర్థమైంది కదా. ఫస్ట్ రిపీటింగ్ వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. రిపీటింగ్ వేరియబుల్స్ 3 π-Termsలో సేమ్ ఉంటాయి. 4th వేరియబుల్ రిమైనింగ్ వేరియబుల్ ఏది ఉంటే అది రాసుకుంటాం. సో దీస్ 3 ఆర్ ద ఈక్వేషన్ 4. సో ఇప్పుడు మనం ఈ π-Terms ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ π-Term ఫైండ్ అవుట్ చేద్దాం. వీ నో దట్ π1 ఈక్వల్ టు సి హియర్ d⁴a1 ఇంటూ ω⁴b1 ఇంటూ ρ⁴c1 ఇంటూ ఈటా. సో అదే రాసుకున్నా. π1 ఈక్వల్ టు d⁴a1 ఇంటూ ω⁴b1 ఇంటూ ρ⁴c1 ఇంటూ ఈటా. సో బోత్ సైడ్స్ డైమెన్షన్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను, ప్రిన్సిపల్ హోమోజినిటీ యూజ్ చేసుకొని. అంటే నథింగ్ బట్ బోత్ సైడ్స్ డైమెన్షన్స్ అనేవి రాసుకోవాలి. ఆ డైమెన్షన్స్ యొక్క పవర్స్, ఈచ్ డైమెన్షన్ యొక్క ఫండమెంటల్ డైమెన్షన్ యొక్క పవర్స్ని ఈక్వల్ చేస్తే మనకి ఏబీసీ వాల్యూస్ వస్తాయి. సి π1 ఈక్వల్ టు d⁴a1 ఇంటూ ω⁴b1 ఇంటూ ρ⁴c1 ఇంటూ ఈటా రైట్. π ఈజ్ డైమెన్షన్లెస్ టర్మ్. ఇన్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ వీ take like that, right? So m⁴0 l⁴0 t⁴0 equal to d means we have dimensional formula l⁴a1, omega means t⁻1 whole power b1, rho means m into l⁻³ into c1 into again eta is a dimensionless term, right? So m⁴0 l⁴0 t⁴0. ఇప్పుడు బోత్ సైడ్స్ m పవర్స్ l పవర్స్ t పవర్స్ని ఈక్వల్ చేస్తే m పవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 కదా. సో 0 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ c1 ప్లస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు c1 ఈక్వల్ టు 0. అండ్ l పవర్స్ ఈక్వల్ చేస్తే 0 ఈక్వల్ టు a1 మైనస్ c1 ప్లస్ 0. సో a1 ఈక్వల్ టు c1 అంటే 0 కాబట్టి a1 ఆల్సో 0. కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ t, 0 ఈక్వల్ టు మైనస్ b ప్లస్ 0. సో b1 ఈక్వల్ టు 0. సో a1 b1 c1 వాల్యూస్ వచ్చాయి కదా, వీటిని తీసుకెళ్ళి π1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. π1 ఇంటూ d⁴a1 అంటే 0, సో d⁴0 ఒమేగా ఇంటూ b1 అంటే 0 ω⁴0 ఇంటూ ρ⁴c1 అంటే 0, సో ρ1⁴0 అదే రాసుకున్నా ఇంటూ ఈటా. ఎనీథింగ్లో పవర్ వస్తే ఎంత అంటే a⁴0 ఈక్వల్ టు ఎంత 1, b⁴0 ఈక్వల్ టు 1 అంటే పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఈటా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈటా. సో π1 వాల్యూ ఎంత వచ్చింది, ఈటా వచ్చింది. కమింగ్ టు π2, సెకండ్ π-Term. వాట్ ఈజ్ సెకండ్ π-Term? π2 ఈక్వల్ టు d⁴a2 ఇంటూ ω⁴b2 ఇంటూ ρ⁴c2 ఇంటూ మ్యూ. ఓకే, అగైన్ సేమ్ డైమెన్షన్స్ రాసుకోవాలి బోత్ సైడ్స్. π ఈజ్ ఏ డైమెన్షన్లెస్ టర్మ్. సో m⁴0 l⁴0 t⁴0 ఈక్వల్ టు dకి l డైమెన్షనల్ ఫార్ములా, ఒమేగా అంటే t⁻−1, రో అంటే ml⁻³ అండ్ మ్యూ అంటే ml⁻1 t⁻−1. సో అగైన్ బోత్ సైడ్స్ m l t పవర్స్ అనేవి కంపేర్ చేయాలి. సో ఫస్ట్ పవర్స్ ఆఫ్ m ఆన్ బోత్ సైడ్స్ అండ్ నెక్స్ట్ పవర్స్ ఆఫ్ l ఆన్ బోత్ సైడ్స్ అండ్ పవర్స్ ఆఫ్ t ఆన్ బోత్ సైడ్స్. సో సాల్వింగ్ దట్ వీ గెట్ a2 b2 c2 వాల్యూస్. అగైన్ ఆ a2 b2 c2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే వీ గట్ π2 see here
పవర్స్ ఆఫ్ m సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ఈక్వల్ టు c2 ప్లస్ 1, c2 ఈక్వల్ టు -1. సో అలాగా ఎల్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a2 b2 c2 వాల్యూస్ ఏమొచ్చాయి? -1 -2 -1 వచ్చాయి. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. π2 ఈక్వల్ టు d ఇంటూ a2 అంటే ఎంత? -2. సో d పవర్ -2 ఇంటూ ఒమేగా పవర్ b2 అంటే -1. సో ఒమేగా పవర్ -1 రో ఇంటూ c2 అంటే -1. సో రో పవర్ -1 ఇంటూ మ్యూ. π2 ఈక్వల్ టు మ్యూ బై సి. పవర్లో మైనస్ ఉంటే మనం డినామినేటర్లోకి తీసుకొస్తే అది ప్లస్ అవుతుంది కదా. సో మ్యూ బై d² ఒమేగా రో. దిస్ ఈస్ ద π2 వాల్యూ. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ π టర్మ్. ఓకే, coming to third π term, π3 equal to d power a3 omega power b3 rho power c3 into q. Again same procedure, both sides dimensions రాసుకోవాలి. π is the dimensionless term, so m power 0 l power 0 t power 0 equal to d means length, so l power a3 omega ki t power -1, rho ante ml power -3, q ante l cube t power -1. So now equating the powers of mlt on both sides. So first powers of m కంపేర్ చేస్తే మనకి c3 ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ఎల్ బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే మనకి a3 ఈక్వల్ టు -3 వచ్చింది. బోత్ సైడ్స్ టీ పవర్స్ ఆఫ్ టీ కంపేర్ చేస్తే మనకి b3 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఈ a3 b3 c3ని తీసుకెళ్ళి π3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో π3 ఈక్వల్ టు d ఇంటూ a3 అంటే ఎంత? -3, d పవర్ -3. ఒమేగా పవర్ b3 అంటే -1, రో పవర్ c3 అంటే 0. సో rho power 0 means 1. So q by d cube omega. So this is the π3. So we got π1, π2, π3 values, right? So ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే f1 of eta comma c. What is the equation 3? 1 minute. Here equation 3 is there. f of π1 comma π2 comma π3 equal to 0 కదా. సో f of π1 అంటే ఎంత వచ్చింది? ఈటా. సో ఈటా కమా π2 అంటే మ్యూ బై d² ఒమేగా పై కమా π3 అంటే q బై d² ఒమేగా ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్. దీన్నే మనం ఈటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ టర్మ్స్లో రాసుకోవాలి కాబట్టి ఈ ఈటాని బయటకు తీసుకొచ్చేద్దాం. ఈటా ఈక్వల్ టు ఈ ఫంక్షనాలిటీ తీసేస్తే ఏమవుద్ది? ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది. సో π ఆఫ్ మ్యూ బై d² ఒమేగా పి q బై d² ఒమేగా. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ వచ్చేసి మనం independent variables, dependent variables find out చేయాలి. And next I'll show you 1 minute. And next dependent variable in terms of independent variable రాసుకోవాలి. And next దీని లోపలికి తీసుకెళ్ళి రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ పై టర్మ్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేసి పై టర్మ్స్ని రాసుకోవాలి. 3 పై టర్మ్స్ ఉన్నాయి కదా, n-m. సో పై టర్మ్స్ని రాసుకున్నాం. ఈచ్ పై టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ పై టర్మ్ కంటైన్స్ 4 వేరియబుల్స్, రైట్? సో 3 రిపీటింగ్ వేరియబుల్స్ అండ్ ద రిమైనింగ్ వేరియబుల్. ఈచ్ పై టర్మ్ని మనం ప్రిన్సిపల్ హోమోజినిటీ యూజ్ చేసి ఇక్కడ ఎలాగైతే సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేయాలి. సో వాటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Buckingham's π-Theorem method. If any queries, please comment in the comment section. Thanks for watching. Please subscribe.